మనకి చైనా మనల్ని దెబ్బగొట్టాలనుకున్నప్పుడు చైనాని మనం దెబ్బగొట్టే ప్రయత్నము చేస్తాం. అందులో భాగంగా చైనా మన చుట్టూ ఉన్నటువంటి శ్రీలంకలో, అట్లాగే నేపాల్‌లో అదే ఏలుబెడుతోంది. భూటాన్‌లో ఏలుబెడుతోంది. సరే పాకిస్తాన్ ఎట్లాగో దాని మిత్ర దేశమే. దానికి అనుగుణంగా మనము స్కెచ్ చేస్తుంటాం. శ్రీలంక ఇప్పుడు మనతోనూ బానే ఉంటుంది. నేపాల్ మనతోనూ బానే ఉంటుంది. భూటాన్ మనతోనూ బానే ఉంటుంది. యుద్ధం వస్తే తటస్థంగా ఉంటారు తప్పించి చైనా వైపు ఏం వెళ్లరు వీళ్ళు. అదే సందర్భంలో అలాగని మనకి సహకరించరు. మనకి అది అవసరం లేదు. కానీ వాళ్ళ వైపు వెళ్ళకుండా ఉండటమే మనకు కావాల్సినటువంటి అంశం. ఇదే సందర్భంలో ఇప్పుడు బంగ్లాదేశ్ అయితే మనకి శత్రువుగానే మారింది. పాకిస్తాన్‌కి తోడవుతోంది కాబట్టి అవి 2 ప్రమాదకరమే. పాకిస్తాన్ కావచ్చు, చైనా కావచ్చు, బంగ్లాదేశ్ కావచ్చు. ఇదంతా పక్కన పెడితే చైనాకి సంబంధించినటువంటి రూట్‌ని అడ్డుకోవాలంటే లక్షద్వీప్ దగ్గర పోర్టులు కావాలి. దశాబ్దాల క్రితమే మనకి మిలిటరీ పాలకులు మిలిటరీకి సంబంధించినటువంటి అధికారులు మనకి చెప్తే మన ప్రభుత్వాల పాలకులు పట్టించుకోలేదు. ఎందుకంటే చైనా మీద ప్రేమతో. ఇప్పుడు ఆ లక్షద్వీప్‌ని డెవలప్ చేసి అక్కడ సైనిక స్థావరంతో పాటుగా సివిలియన్